ఏమిటి జరుగుతుంది అక్కడ? ఎవడో కుర్రాడండి, పట్టుమని 6 ఏళ్ళు కూడా లేవు. ఎవడో పద్యం వేస్తే ఐసు దిమ్మ మీద 5 గంటలు అలా కూర్చుండిపోయాడు. పైగా గోచి పెట్టుకుని. వారిని అంతరిక్షానికి వెళ్ళిన ఆర్మ్ స్ట్రాంగ్ కన్నా స్ట్రాంగ్ ఉన్నాడే వీడు. అవును. ఇంతకీ పందెం ఎంతో? ₹1. ₹1 కోసం ఇంత సాహసం? హాయ్. ఒరే స్టాంపు, అలా గోచిగుడ్డతో ఐసు గడ్డ మీద కూర్చుంటే నరాలు జీవులు లాగటంలా? మరి పావులా ఇస్తే గోచుకొని ఎప్పుడు ఇస్తానన్నాను, కానీ మనుషులందరూ ఒప్పుకోట్లేదు. అన్నట్టు నీ పేరేమిటి బాబు? శ్రీ. ఏమిటి నీ పేరు మొత్తం కలిపి ఒకటే అక్షరమా? కాదు, నా పూర్తి పేరు శ్రీధర్. కానీ 3 అక్షరాలు రాస్తే పెన్సిల్ ఎక్కువ అరిపోతుంది కదా, అందుకని ఒక అక్షరం కింద మార్చుకున్నాను. వారిని 5 గంటలు అయిపోయింది, అబ్బాయి గెలిచాడు. నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి, నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి. కంగ్రాచులేషన్. దేనికి? నా స్టాంపు గాడిని నాకంటే ఘనుణ్ణి చేసినందుకు. స్టాంపు గాడా? వాడెవడు? అదే నీ పుత్రరత్నం. వాడు మీ రక్తానికి వారసుడు కాని మీ బుద్ధులకు వారసుడు కాదు, కానివ్వను. రక్తాన్ని బట్టే బుద్ధులు వస్తాయి. రక్తం మీదైనా పెంపకం నాది, వాడికి మీ బుద్ధులు రావు. హలో, ఇంకా ఏం రావాలి? నేను 11 అక్షరాల పేరుని 2 అక్షరాలకు కుదించుకుంటే వాడు 3 అక్షరాల పేరుని రాయటానికి పెన్సిల్ ఖర్చు అవుతుందని 1 అక్షరాన్ని కుదించుకున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా? నా రక్తం చెప్పిందా? ₹5 కోసం నేను 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి కిరాణా సామాన్లు తెస్తే వాడు ₹1 కోసం, ఆఫ్టర్ ఆల్ ₹1 కోసం గోచి పెట్టుకుని ఐసు దిమ్మ మీద 5 గంటలు కూర్చున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా? నా రక్తం చెప్పిందా? నీ దృష్టిలో పిసినారితనం నా రక్తంలో ఉండబట్టి మిమ్మల్ని భరించలేనట్టు నన్ను వదిలేశాం. కానీ ఇప్పుడు ఆ రక్తమే నా స్టాంపు రూపంలో నీ పెంపకంలో పెరుగుతోంది. ఆ బంధాన్ని నువ్వు కాదనగలవా? ఒక్కసారి ఆలోచించు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే భూలోకంలో రాముడి అవతారం ఎత్తినట్టు నేను నీకు దూరంగా ఉంటూనే నా కొడుకు రూపంలో నీ దగ్గరే ఉంటాను. నా రక్తాన్ని నువ్వు ఎలా కాదనుకుంటావో నేను చూస్తాను. శ్రీధర్! ఏంటమ్మా? ₹1 కోసం 5 గంటల సేపు ఐస్ గంట మీద కూర్చుంటావా? లేదమ్మా, నీ రూపాయి అడిగే, నువ్వు ₹1 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడో నేను పని చేస్తావా? ఐస్ క్రీమ్ కొనిపెడతాను. ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ ఉందా? ఉందమ్మా. ఎంత? ₹2 అమ్మా. ఒకటి ఇవ్వు. బాగుందా? బాగుంది మమ్మీ. లోపలికి రా. ఐస్ క్రీమ్. తాత. ఏంటి మనోడా? తాత నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తాను బాబు. ఊరికే కాదు, పందెం. నేను ఓడిపోతే ఈ ఐస్ క్రీమ్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఓడిపోతే ఈ ఐస్ క్రీమ్ డబ్బులు నాకు ఇచ్చేయాలి. అలాగే బాబు. ఒట్టు బాబు. ఒక పిల్లి జీవితం మీద విరక్తి చెందింది, చచ్చిపోదాం అనుకుంది. ఒక పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కింది. దూకే ముందు దేవుణ్ణి ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? వచ్చే జన్మలో నన్ను పిల్లిగా పుట్టించొద్దని భగవంతుడిని మొక్కుకుని ఉంటుంది. కాదు తాత, మేవ్ మేవ్ అని అరిచింది. ఓరి పిడిగా, చాలా తెలివైన వాడివిరా. పొగట్టులాపి ముందు 12 డబ్బులు మర్యాదగా నా చేతిలో పెట్టు. అమ్మ నా స్టాంపు.
ఇదేమిటి? ఇంతకు ముందు ఇక్కడ గుమ్మ ఉండాలి, ఉన్నట్టుండి గోడలా మారిపోయింది, పైగా మెత్తగా ఉందేటబ్బా. గోడ కాదు, నేను. ఆహా, బాకు నువ్వా? కొంచెం అడ్డు తప్పుకో, బయటకు వెళ్ళాలి. అవును, కన్ని పిల్లని ఎర్రగా బుర్రగా ఇంట్లోనే ఉండగా ఆ పక్కింటి పెళ్ళ వెనక పడ్డావేమిటి? ఏ పక్కటి పెళ్ళాం? అదే, ఎవడి పెళ్ళావో ఆ పక్కింటికి వచ్చి దిగింది కదా. ఓహో, ఆ పక్కింటి పెళ్ళామా? అవును, దాని వెనక నువ్వెందుకు పడ్డావో చెప్పకపోతే నిన్ను బయటికి వెళ్ళనివ్వను. అదా? అది ఆ పక్కింటి పెళ్ళాం కొత్త చీర కొనుక్కుంది, బ్రహ్మాండంగా ఉంది. అలాంటిదే నీకు కొందామని, అది ఎక్కడ కొందో తెలుసుకుందామని వెళుతున్నా. నిజమా బావా? చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని. ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నేను ఎవరికి వంగలేదు. ఏమిటి, వంగలేదా? అవును, వంగలేదు. చంపేశారమ్మా, వంగలేదు అని అనకూడదు. పోనీ దొంగలేదు అనొచ్చా? అమ్మో, ఒళ్ళు మారితే చాలా భూతార్థం వచ్చేస్తది. అమ్మా, అంతా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? లొంగలేదు అనండి, బెంగలేదు. అటులనా నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది. ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? కథవా, ఆవిడ ఉద్దేశం గర్భం వస్తుందని. ఓ, నేను గర్భము అన్నాను, మీరు గర్వము అంటున్నారు. రెండిటికి తేడా ఏమిటి? ఉంది తల్లి. గర్వం అనేది ఆడమగ తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే గర్భము అనగా ప్రెగ్నెన్సీ అని అర్థం. ఐ సీ. అది నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను. ఓ సారీ, పెంచుకున్నాను. Am I correct? ఆల్ కరెక్ట్. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, Yes. దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. మీ తల మీద ఉండే బొచ్చు. తప్పమ్మా, దీన్ని బొచ్చు అనకూడదు, జుట్టు అనాలి. ఓ, అయితే దీన్ని జుట్టు కుక్క అనొచ్చా? దాన్ని మాత్రం బొచ్చు కుక్కనే అనాలి. షటప్. అదేమిటండి, ఇదేమో బొచ్చు అనాలి, మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా? నాకు తెలుగు రాదని ఆటలు అడిస్తున్నారా? ఐఎమ్ సారీ అమ్మా, నా ఉద్దేశం అది. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్యూన్, అమ్మా, ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే. చాలా జాగ్రత్తగా చూసుకొనవలేను. దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే, దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే, దీనిని ముద్దాడినను అమరుని ముద్దన్నట్టేనా? షటప్. ఇక మీదట నీకు డే డ్యూటీ, నైట్ డ్యూటీ లేవు. ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే. వెళ్ళు, దీన్ని పెంచుకో. పెంచుకో కదమ్మా, నీ దగ్గర ఉంచుకో అనాలి. నాన్ సెన్స్. నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు, నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా? అమ్మా, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మా పిఏ వచ్చినది, ఆమెతో నాకు కార్యము ఉన్నది. మీరు వెళ్ళుము. నీ క్లాస్ ఎటు? పైన. పద. ఏయ్, ఆగరా. ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను, నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. నష్టం లేదు, కష్టం లేదు, మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రపిత్రగా అడిగిరా. పద. నాగమణి, నీకు 2 ఉత్తరాలు వచ్చినాయి. ఆ ఉత్తరాల సంగతి అలా ఉంచండి. నేను రాయబోయే కొత్త నవలకి పేరు తట్టేసింది. ఏం పేరో తెలుసా? అప్పారావుకి ఆకలేసింది. ఎలా ఉందంటారు? అప్పారావుకి ఆకలేసింది, ధర్మారావుకి దాహమేసింది, కాంచనమాలకు కడుపు వచ్చింది, నీకు నాకు శోభనమైంది. లాభం లేదు. ఏమిటి, నవలల్లో కూడా రాయవా? కళ్ళలో కూడా ఒప్పుకోను. నా కర్మ. సరే, ఓ ఎడిటర్ గారు నీకో విజ్ఞాపన పత్రం రాసుకున్నాడు. ఏం రాశాడు? నీ నవల్స్ కొన్ని చదివి ఆ పత్రికలో పనిచేసే సబ్ ఎడిటర్స్ పిచ్చాసుపత్రిలో జాయిన్ అయ్యారట. ఇక మీదట నువ్వు నవల్స్ రాయకుండా ఉండటానికి ఎంత కావాలో చెబితే అతను చందాలు పోగు చేసైనా నీకు పంపిస్తానని రాశాడు. పందులకేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అని? ఈ నాగమణి నవల్స్ విలువ ఆ ఎడిటర్లకేం తెలుసండి? ఎప్పటికైనా నేను శంకరమఠం అవార్డు కొట్టాలి. అప్పుడు శంకరమఠం అవార్డు కాదే, జ్ఞానపీఠ అవార్డు. ఏదో ఒక పీఠం గాని మా చెల్లెలు ఏం రాసింది? అదే మీ చెల్లెలు కొడుకు శ్రీధరంగాడికి అన్ని తండ్రి పిసినారి బుద్ధులే వచ్చాయి తప్ప ఆవిడ బుద్ధులేం రాలేదుట. చాలా బాధపడుతూ రాసింది. వెళ్ళొస్తా. అలాగే. ఇక వెళ్ళొస్తా. అలాగే. నేను వెళ్ళొస్తా. అలాగే అన్నానుగా. నీకు అసలు మేనర్స్ ఉందా?
చిన్న పిల్లవాణ్ణి, చూడగానే ముద్దొస్తాను, మాట్లాడితే ఇంకా ముద్దొస్తాను కదా మరి. ఇప్పుడు నేను అన్నదానికి నాకు మేనస్ లేకపోవడానికి సంబంధం ఏంటి? ఆ పాయింట్కే వస్తున్నా. పిలవగానే వచ్చాను కదా, నా గుట్టెడు చాక్లెట్లు కానీ జేబు నిండా బిస్కెట్లు కానీ ఇవ్వాలని తెలీదా? మా బావకు ఒకటి తెలుసు కనుకనా ఇది తెలియడానికి. ఇందా వేరుశనగ పప్పులు తీసుకో. వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. వద్దండి. రేయ్, తీసుకోమంటే తీసుకోవచ్చు కదా, తీసుకో. వద్దు. తీసుకోరా. పాపం మొహమాట ఎక్కువలా ఉంది. బావా ఎండలో పెట్టొస్తాను. ఎరా, ఆవిడ అంత బతిమాల తీసుకుని వాడివి, ఆవిడ ఇస్తే మాత్రం ఎలా తీసుకున్నావురా? నా చేయి చిన్నది కదా, నేను తీసుకుంటే తక్కువ వస్తాయి. ఆవిడ చేయి పెద్దది కదా, ఆవిడిస్తే ఎక్కువ వస్తాయి. అందుకని వస్తా. అమ్మ నా స్టాంపు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.